సార్ ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు నారాయణ గారు సింగపూర్ పర్యటన వెళ్ళారు స్టార్ట్అప్ కంపెనీ కోసం. ఈ సింగపూర్ టూర్ గురించి మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ముందు ఈ రాజధాని అనగానే ఫస్ట్ సింగపూర్ గుర్తొస్తుంది. రాజధానిలో రావాల్సిన లాభం ప్రతి పౌరుడికి చేరేలా చేయండి. అంతవరకు ప్రజలు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం, అమరావతి రాజధాని వ్యతిరేకించట్లా, ల్యాండ్ పూలింగ్ ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరికీ 29,000 మంది కాదు లబ్ధిదారులు, ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాలి. 5 కోట్ల మంది లబ్ధిదారు అవ్వాలి. సో ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాతే రాజధాని. అంతవరకు ప్రజలు అడ్డుకోవాలి, లేఖలు రాయాలి, చాలా భారీ స్థాయిలో గ్రామ సభలు పెట్టి టెంట్లేసి శిబిరాలు నిర్వహించి లేఖ కార్యక్రమం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ప్రజలే కాపాడుకోవాలి. సార్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ 2 అని చెప్పి స్టార్ట్ చేసింది, రాజధానికి 2 అని చెప్పి ఏదైతే ఉందో మళ్ళీ పక్కన 6 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ అడుగుతుంది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు మొదటి దశ ఏదైతే 39,000 ఎకరాలు ఇచ్చారో ముందు వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు దానికి సంబంధించి? ఉన్నదానికి కళ్యాణం లేదు, కట్టదానికి కళ్యాణం ఏదో సామెత చెప్తారు కేఏ పాల్ గారు. దీనికి ముందు దీనికి ఇవ్వండి, తర్వాత దీనికి ఏంటి ఖజానా దోచుకోకుండా ఎలా ఆపుతారు, దీనికి న్యాయం చేసి ఆ తర్వాత మిగతా దాని గురించి మాట్లాడమని మనం చెప్పడం. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికి అధికార పార్టీ మధ్య ఒక ఆరోపణలు అయితే జరుగుతుంది. లెక్కర్ స్కామ్ జరిగింది. ఫస్ట్ 6,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్ల, తర్వాత 15,000 కోట్లు అన్నారు. దీనికి సంబంధించి మొత్తం వైసీపీ బదనాం చేస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ జరిగిందా? త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు. ఎవరా బిగ్ బాస్? ఏంటి అసలు వైసీపీకి లెక్కర్ స్కామ్ సంబంధం చెప్తారు? ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 350 రూపాయలు అంటారు, తర్వాత 35 రూపాయలు అంటారు. ఏంటి అంటే 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకున్నావు నువ్వు అని కూడా అంటారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు ఎప్పుడైతే ఆధారాలు తగ్గుతూ వస్తాయో, మీ దగ్గర నిరూపించేందుకు ఆధారాలు లేనప్పుడు ఆ వాల్యూ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. రాను రాను తనకు తాను క్షీణించుకుపోయి అంతర్ధానం అయిపోయే ఆరోపణే తప్ప దాని మీద పెద్ద మనం ఏమీ సాధించలేరు. సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నదో గతంలో జగన్ వచ్చిన పథకాల కన్నా మించిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు ఎలా జరుగుతుంది ఏం చెప్తారు? దాంతోపాటుగా ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను సంపద సృష్టి చేస్తా అన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అంటున్నాడు. సో ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి, మనము ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర ఇదే ఉంటుంది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మి ఎలా ఓటేశారో నాకైతే నమ్మకం లేదు. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈవీఎంల అంశంపై మనం మరోసారి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేద్దాం. సార్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో ఖజానా లేని పరిస్థితి అంటారు. అంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంతా వేశాడు, అంత విధ్వంసం చేశారు, ధ్వంసం అయింది చెప్పి అంటారు. ఇప్పుడు ఈ టైంలో భూమి కొనం దాదాపు 35,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇది జరిగింది 2014లో కదా. 2014లో రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. మన ఖజానా డబ్బు లేవని తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ 1,11,000 కోట్లు, రెండో సంవత్సరం 1,13,000 కోట్లు. ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? మొదటి సంవత్సరం చివరి క్వార్టర్లో తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు కలిపితే 2,25,000 కోట్లలో మీరు 6-7,000 కోట్లు తీలేరా? మీరేమో పసుపు కుంకుమ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ఓట్ల కోసం. ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5,00,000 కోట్ల లాభం చేకూర్చే ఒక చట్టం చేయడానికి దానికోసం మీరు 7,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఇది ఎంత అన్యాయం! ఇది ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. సార్ మీరు గతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అరవింద్ కేజ్రీవాల్కి ఈ అమరావతి రాజధానికి లెక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? దానికి దీనికి మధ్య ఏంటి అసలు లింక్ ఏంటి? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ అని ఒక పాత చట్టం ఉండేది. 2022లో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, గతం చట్టం ప్రకారము ఒక డిస్ట్రిబ్యూటర్కి 5% కమిషన్ ఇచ్చేవారు. కొత్త చట్టం ప్రకారము 12.5% ఇస్తున్నారు. అంటే 7.5% కమిషన్ పెంచిస్తున్నారు. అందుకు సిబిఐ, ఈడీ ఏమన్నారంటే, ఈ 7.5% ఏదైతే పెంచిన కమిషన్ ఉందో అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆస్తి మీరు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెడుతున్నారు కాబట్టి మీరు అవినీతి చేసేందుకు ఈ చట్టం రూపొందించారని వాళ్ళిద్దరిని జైల్లో వేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2013 భూసేకరణ చట్టం ఉండగా ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం వలన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5,00,000 కోట్ల నష్టం కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది కేవలం 664 కోట్ల మాత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది 5,00,000 కోట్ల నష్టం కదా.
వాళ్ళిద్దరి మీద సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టింది, విచారణ చేసింది, జైల్లో పెట్టారు, ఈడీ అటాచ్మెంట్లు చేశారు, అన్ని చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కనీసం విచారణ కూడా చేయట్లేదు కదా. ఎందుకని? 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నందుగా. ఎందుకని ఎందుకు చేయట్లేదు? కేంద్రంలో ఒకళ్ళే ఉన్నారు కదా 3 పార్టీలు. ఇప్పుడు కేంద్రంలో ఉంటే మరి మీరు మాకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఇవ్వండి, అమరావతిలో 5 లక్షల కోట్లు దోచుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా మోడీ గారు? మోడీ గారు ఏమన్నారో వినిపిస్తాను ఆగండి మీకు. నరేంద్ర మోడీ గారు అమరావతి గురించి ఏమన్నారో మీకు వినిపిస్తాను ఆగండి. आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। మోడీ గారు 2019లో ఏమన్నారంటే, మామూలుగా ఎవరైనా అవినీతి చేస్తే ఏదైనా పథకం ఉంటే దాంట్లో అవినీతి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయడం కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా అదే. ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంతెంత సొమ్ములు దోచుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అంటే స్వయాన ప్రధాన నరేంద్ర మోడీకి ఇది ఒక పెద్ద స్కామ్ అని తెలుసు. మరి ఈడీ సిబిఐ విచారణ ఎందుకు వేయట్లేదు? మరి అలాంటి ప్రధానమంత్రి మొన్న మళ్ళా రెండోసారి శంకుస్థాపన చెప్పి ఎలా ఆహ్వానించారు, ఈయన ఎలా వచ్చి అదే మరి మీరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు. అదే మీరు చూసి మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఆ రోజు నేను గుజరాత్గా సీఎం ఉన్నప్పుడు మీరే మాకు ఆదర్శం అని చెప్పి చెప్తారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది కదా. మీరు 18 మంది ఎంపీలు ఇవ్వండి, 5 లక్షల కోట్లు దోచుకోండి. ఇదే